కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. ముగ్దంపూర్ నుంచి మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి రవికుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు సందర్శించేందుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం మనం కరీంనగర్లోని ముగ్దుంపూర్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అది చెప్పండి, నీటి అంటే భూగర్భ జలాలు మొత్తం అడుగంటతో మీ వరి పంటలు నష్టం ఎంతవరకు నష్టం జరిగింది? ఈ గ్రామంలో దాదాపు 250 ఎకరాల దాకా వరి పంట ఎండిపోయింది. అయితే గతంలో ఈ ఈ ప్రాంతంలో ఇరుకుల వాగు ఉన్నది. ఇక్కడ దీని పక్కనే 200 మీటర్ల దూరాన్ని ఉంటుంది. ఇరుకుల వాగు గతంలో నారాయణపూర్ చెరువుల ద్వారా బ్యాక్ ఫీడింగ్ ఏదైతే చెక్ డ్యామ్లు కట్టి భూగర్భ జలాలు పెంచిర్రు. ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్లు లేకుండా పోయినాయి. ఈ ఏరియాలో బోర్లు కానీ బావులు కానీ పూర్తిగా మినిమం 15 మీటర్ల లోతుకు పడిపోయింది. తద్వారానే ఈ నీళ్లు లేక ఈ పొలాలన్నీ ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులపై శ్రద్ధ లేక ఏది అంతకుముందు నారాయణపూర్ నుండి నీళ్లు విడుదల చేస్తే మాకు నీళ్లు వచ్చేటి ఎక్కువ, ఏది భూగర్భ జలాలు పైకి వచ్చేటి. ఇప్పుడు అధికారులు పట్టించుకోక ఈ విధంగా ఎండిపోయిన పంటలండి. మనతో మాట్లాడకు ఇంకొంత మన రైతులు కూడా ఉన్నారు. చెప్పండి చెప్పండి, ఇక్కడ అసలు ఎన్ని ఎకరాల వరకు మీకు పంట నష్టం జరిగింది? ఒక 200 నుంచి 300 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. ఇక్కడ ఏంటంటే వర్షాలు లేక ప్లస్ ఇంతకుముందు ఎప్పుడైనా వాటర్ పుష్కలంగా వస్తుండే. ఇప్పుడు వారానికి 7 రోజులు ఇస్తానో చెప్తుండే, కానీ ఆ 7 రోజులలో 3 రోజులు కూడా ఇక్కడ వచ్చేది లేదు. ఆ 3 రోజులు వస్తే ముందు నెలకు కూడా చక్కగా పారే పరిస్థితి లేక ఈ పంట పొలాలు ఎండిపోయినాయని మేము అనుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. మనతో పాటు ఎంపీటీసీ ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఇక్కడ ఎంతమంది రైతులు నష్టపోయారు? దాంతో పాటు నష్టపోయారు సార్, 200-300 మంది బాగా మంది ఏడుతుండ్రు, నష్టపోయారు. కాలువలు ఇడుతున్నాం అన్నారు కానీ అవి మొదటికి ఎవరికి అందలే. కొస వరకు అవి ఎక్కడనో మొదట ఒక ఊరికి మాత్రమే అందినాయి. మొన్న పొన్నం ప్రభాకర్ సార్ అయితే నీళ్ళు ఇవని వేడుకున్నా కానీ అందులో నీళ్ళు ఇవ్వమ్మా పట్టించుకోలే పోయిండు. ఈ ప్రభుత్వం మాకు కనీసం రైతు బంధు వేయకున్నా మా బాధలన్న పట్టించుకున్నాడు లేదు. ఇది మనం మొత్తం చూస్తున్నాము. ప్రజెంట్ మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ టోటల్గా అంటే భూగర్భ జలాలు మొత్తం అడుగంటడంతో భూమి మొత్తం ఎండిపోయి పంట మొత్తం నష్టంగా క్లియర్గా మనకు ఏర్పడుతుంది. విజువల్లో చూస్తున్నాం, మనం విజువల్లో చూస్తున్నాం. ఈ పంటలు మొత్తం నష్టపరిహారం కింద అంటే ఇప్పుడు ఇక్కడికి సందర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ కూడా రానున్నారు. మొత్తానికి ఇక్కడ రైతులు చెప్పుకొచ్చేది ఏంటంటే మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కింద ఖచ్చితంగా మాకు అందించాలని చెప్పేసి ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు రైతులు. కెమెరా పర్సన్ మహేష్తో కరీంనగర్.